డ్రైవర్ ని హత్య చేసిన కోట వినుత దంపతులు అటు తమిళనాడు నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల దాకా ఈ అంశం మీదే చర్చ. వినుత దంపతులు నిండు ప్రాణం తీసేశారు. అత్యంత కర్కశంగా ప్రవర్తించారు. అతని మీదే ఆధారపడిన కుటుంబాన్ని రోడ్డున పారేశారు. ఇవన్నీ నిజాలే. వీటితో పాటు మరో నిజాన్ని అటు జన సైనికులు జీర్ణించుకోలేక కింద మీద పడుతున్నారు. అదే నిజాన్ని చూసి పచ్చముఠ పగలబడి నవ్వుకుంటుంది. ఇంతకీ ఆ నిజమేంటో తెలియాలి అంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి. డ్రైవర్ శ్రీనివాస్ హత్యలో పవన్ కళ్యాణ్ పాపం ఎంత? వినుత చేసింది ఘోరమైన నేరమే. మరి వినుత విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి? బెడ్రూమ్లో కెమెరాలు పెట్టారు అని వినుత చెబితే పవన్ ఎందుకు పట్టించుకోలేదు? బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కాబట్టే పవన్ సైలెంట్ అయిపోయారా? టీడీపీ పల్లకి మోయడం తప్ప జన సైనికులు పవన్ కి పట్టరా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు. పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. ఆధునిక మహాభారతం పేరుతో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన వచన కవితా సంకలనాల్లో ఇవి కొన్ని పంక్తులు. వీటిని బట్టి పట్టేసి జనసేన ఆవిర్భావ సభ నుంచి వరుస వేదికల మీద ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఏనాడు ఆ కవితా పంక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. జనసేన అధినేతగా 11 ఏళ్లు అలానే సాగిపోయింది. తనను నమ్మిన వాళ్ళందరి చేత టీడీపీ పల్లకి మోయించడం, టీడీపీ జెండాలకు జేజేలు కొట్టించడం ఇదే పని. చివరకు కోట వినుత అన్నా నా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నా అని చెప్పినా పవన్కి పౌరుషం రాలేదు. నేను సెటిల్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండమని చివరకు ఆయనే సైలెంట్ అయిపోయారు. వినుత చెప్పిన నాడే పవన్ స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య జరిగేదా? జనసేన నేతల కిరాతకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ సంచలనాన్ని సృష్టిస్తోంది. హత్య. జనసేన నేతలు జనసేన కార్యకర్తని హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లి చెన్నైలో పడేశారు. అడ్డంగా దొరికిపోయారు. కోట వినుత దంపతులు తమ డ్రైవర్ జనసేన కార్యకర్త శ్రీనివాస్ ని ఎందుకు హత్య చేశారు? ఈ ప్రశ్న వెనుక కోట వినుత దంపతులు మాత్రమే కాదు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పతాక స్థాయికి చేరిన జనసేన అధినేత పచ్చ తెగులు కూడా ఉంది. కోట వినుత దంపతుల దగ్గర పనిచేస్తూ వినుత బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీయటం క్షమించరాని నేరమే. కానీ ఆ నేరానికి శిక్ష న్యాయస్థానంలో పడాలి. అంతేకాని తన పర్సనల్ వీడియోలు తీసి బెదిరించాడని చెప్పి హత్య చేసేశామంటే అది రైట్ అయిపోతుందా? నిజానికి శ్రీనివాస్ మీద పోలీస్ కేసు పెట్టుంటే కోట వినుత బాధితురాలయ్యేది. శ్రీనివాస్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిందితులయ్యేవారు. విచారణలో నిజానిజాలు తేలితే నేరస్తులై శిక్షణ అనుభవించేవారు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ బాధితుడై ప్రాణాలు కోల్పోతే కోట వినుత దంపతులు జైలు పాలయ్యారు. బొజ్జల సుధీర్ రెడ్డి నాకే పాపం తెలియదంటూ సైడ్ అయిపోవటానికి పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నాడు. ఇంతకీ జనసేన కార్యకర్త కోట వినుత డ్రైవర్ శ్రీనివాస్ ని హత్య చేసిందెవరు? ఇదేం ప్రశ్న? కోట వినుత దంపతులే కదా శ్రీనివాస్ ను హత్య చేసిందని చూస్తున్నారా? సరే, శ్రీనివాస్ హత్యలో పవన్ కళ్యాణ్ పాపం ఎంత? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో వేడిని రాజేస్తోంది. డ్రైవర్ శ్రీనివాస్ ని కోట వినుత దంపతులు మామూలుగా హత్య చేయలేదు. చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. హింసించి హింసించి కిరాతకంగా హత్య చేశారు. చంపింది జనసేన నేతలు, చనిపోయింది జనసేన పార్టీ కార్యకర్త. అందుకే శ్రీనివాస్ సోదరి పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తోంది. ఆ మాటకొస్తే శ్రీనివాస్ సోదరి మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ అభిమానులు, జనసేన క్యాడర్ కూడా అధినేత రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు స్పందించటం లేదో అర్థం కాక తమ కష్టం ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక హతుడి సోదరి అల్లాడిపోతోంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి. ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి. నిజాలు బయట పెట్టాలి. మా అన్నయ్యకి న్యాయం జరగాలి, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి అంటోంది శ్రీనివాస్ చెల్లి. కానీ అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణే స్పందించుంటే అసలు శ్రీనివాస్ హత్య జరిగేది కాదు. ఈ మాట అంటోంది హత్య చేసిన వినుత దంపతులే.
శ్రీనివాస్ చేస్తున్న దారుణాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళితే నేను చూసుకుంటానని పవన్ సైలెంట్ అయిపోయారు తప్ప తమ పార్టీ నాయకురాలు ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. మరిప్పుడు శ్రీనివాస్ హత్య తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తారు? స్పందించాల్సిన సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా తమ పార్టీలో ఆడకూతురు వినుతకి అండగా పవన్ స్పందించుంటే శ్రీనివాస్ బతికుండేవాడు. ఇవేవీ తెలియని శ్రీనివాస్ కుటుంబం మాత్రం పవన్ స్పందించాలి, పవన్ వస్తారు, మాకు న్యాయం చేస్తారంటూ పుట్టెడు దుఃఖంతో ఎదురు చూస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకి చెందిన వెంకట్రాయుడు గీతా దంపతుల కుమారుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. శ్రీనివాసులు అతడి సోదరిని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకి తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో జనసేన పార్టీలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన కోటా వినుతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండటంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా, కారు డ్రైవర్గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంటబెట్టుకునుంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. అయితే రాను రాను శ్రీనివాస్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో వినుత దంపతులు నిఘా పెట్టారు. దీంతో వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలిసాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వినుత బెడ్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించారు. శ్రీనివాస్ ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ 30 లక్షల రూపాయలకు ఎమ్మెల్యే సుధీర్ కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా వినుత దంపతులను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. శ్రీనివాస్ ను పని నుంచి తొలగించిన వినుత దంపతులు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. వ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించారు. తన పార్టీ నాయకురాలి బెడ్రూమ్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి వ్యక్తిగత వీడియోలు తీసి ఆ పైన ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఎవరైనా ఆగ్రహంతో ఊగిపోతారు కదా. తమ పార్టీ ఆడకూతురి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎందాకైనా వెళతారు కదా. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, టీడీపీ వారితో గొడవ పడద్దని ఆయన వినుత దంపతులకు చెప్పారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను, విషయాన్ని సర్దుబాటు చేస్తాను, మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి 2 పార్టీలకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ వినుత దంపతులకు హామీ ఇచ్చారు. పవన్ ను నమ్మిన వినుత దంపతులు సైలెంట్ అయిపోయారు. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి వర్గం మాత్రం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో తమ ఆవేదనను పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదని వినుత దంపతులకు అర్థమైంది. ఇదంతా ఎవరో చెప్పింది కాదు, చెన్నై పోలీసుల విచారణలో స్వయంగా కోటా వినుత దంపతులు చెప్పినవే. బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కావటంతో తమ పార్టీ నాయకురాలి ఆత్మగౌరవం పోయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. పోనీ పట్టించుకోనట్టు ఉండిపోయినా వినుత దంపతులు శ్రీనివాస్ మీద, బొజ్జల సుధీర్ రెడ్డి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్లు. ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్కి చెప్పారు. ఆ పని కూడా చేయొద్దని పవన్ స్పష్టం చేశారు. నేను చంద్రబాబుతో, సుధీర్ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేస్తానన్న పవన్ మౌనంగా ఉండిపోయారు. అటు సుధీర్ రెడ్డి వర్గం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. దీంతో డ్రైవర్ శ్రీనివాస్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు వినుత దంపతులు. ఆ తర్వాత మాట పెరిగి పరిస్థితి చేయి దాటిపోయింది. అతను హతమయ్యాడు. ఇవి స్వయంగా చెన్నై పోలీసుల విచారణలో వినుత దంపతులు చెప్పిన అంశాలు. చెన్నై స్టేషన్ కాడికి పోయినా, స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఉన్నింది. వీళ్ళు మటుకు రూల్లో ఉన్నారు. వాళ్ళు కానీ పిల్లవాళ్ళే మాట్లాడాల. చెప్పినాడు కదా ఆ మాట అనేసి నేను దొరికిన అప్పుడు కూడా పిల్లల్ని చూపిమని అడుక్కుంటున్నా వాళ్ళని. ఒకసారి చూపిండి, ఒకసారి చూపిన ప్రాధాయపడుతుంటే పోలీసు వాళ్ళకి తెలుగు తెలియదు కదా అంటుంటే ఆమెను అడుక్కుంటాను. కానీ నువ్వన్నా చెప్పమ్మా ఒక్కసారి చూపిమ్మనమ్మా నా బిడ్డ నేను చెప్పి ఆడుస్తుంటే ఆ పోలీసు ఆయనకి జాలిగిన దానికి కూడా జాలి కలగల. అప్పటికి ఆ మనిషికి కూడా జాలి కలగల. ఎవరో వాళ్ళ లాయర్కి ఆయన పోలీసు ఆయన అడిగినాడు, ఎవరు ఆమె అంటే పార్టీ అని చెప్పి చెప్తునింది. నేను పార్టీ కావాలామె అని చెప్తునింది. పిల్లోడు సీను పార్టీ అని చెప్పనింది. సరే ఏమేంటి మాది ఆమెకి తెలియదా అంటే తెలియదు అంటే చూపించేదా అని అడుగుతున్నాడు. చూపినా నేను ఇంకా రూమ్ లో ఉండడం చూపిమని చెప్తుండా. అప్పటికి రూమ్ లో ఎండ దాచిపెట్టినారేమో, పోలీస్ కేసు పెట్టేసినారేమో. ఒకసారి చూపినైనా నా బిడ్డను చూసి మళ్ళీ చెప్తాను, ఏదన్నా మీకు ఏం కావాలో నేనైనా లొంగిపోతాను చెప్పండి అయినా అని చెప్పనేసి అడుక్కున్నా. అప్పుడు ఫోటో చూపించినాడు, సెల్ ఫోన్ లో ఫోటో చూపినాడు. కాలంలో దొరికిందమ్మా, ఎవరో చంపాడు, బారేస్తున్నాడు, కాలంలో దొరికింది అని చెప్పి ఫోటో చూపించినాడు. ఫోటో చూపించాక నాకు కాళ్ళు నిలవల, నా బిడ్డనంత కిరాతకంగా చంపినారే
అని చెప్పి నాకు నిలవల. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన తాము హత్య కేసులో చిక్కుకున్నాం. తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారని, పవన్ కళ్యాణ్ మౌనం తమని ముంచేసిందని వినుత దంపతులు వాపోతున్నారు. రోజుల తరబడి శ్రీనివాస్ ని హింసించి ప్రాణాలు తీశారు వినుత దంపతులు. వారి మీద జాలి దయా చూపించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు హత్య చేశారు, నిండు ప్రాణాన్ని తీశారు. అదే సమయంలో అసలు వినుత బెడ్రూమ్ లో రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వినుత దంపతులనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెబితే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న కూడా తన పరిధిని పెంచుకుంటోంది. మహిళలు, వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ రక్షణ అంటూ ఊగిపోతూ అరుస్తూ పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడే పవన్ కళ్యాణ్ కి తమ పార్టీ నాయకురాలి ఆత్మగౌరవం కన్నా టీడీపీ పార్టీయే ముఖ్యమైపోయిందా? సొంత పార్టీ వాళ్ల గౌరవాన్ని పరువుని కాపాడలేని నాయకుడు ప్రజల్ని ఏం కాపాడతాడన్న చర్చ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ జోరుగా సాగుతోంది. ప్రశ్నించటానికే జనసేన అని గొంతు చించుకొని అరుస్తూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకురాలు వినుత గౌరవ మర్యాదలను కాపాడటం కోసం టీడీపీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? సుధీర్ రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయారు? చంద్రబాబుతో ఇదేం పద్ధతని ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక జనసేన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మనకు ముఖ పరిచయం ఉన్న ఒక అమ్మాయిని ఎవరో రహస్యంగా వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మనమేం చేస్తాం? మనమని కాదండి, ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళ స్థాయి ఎంత చిన్నదైనా, బలగం లాంటివేవి లేని వాళ్ళైనా కనీసం మనిషిగా స్పందిస్తారు కదా. మరి తన పార్టీలో పనిచేసే నాయకురాలికి అలాంటి పరిస్థితి వస్తే పార్టీ అధినేత ఎలా స్పందించాలి? అతను బలం లేనివాడు, బలగం లేనివాడు కాదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం, వెండితెర మీద వెలిగిపోతున్న కథానాయకుడు. కానీ పవన్ ఎలాగో స్పందించలేదు. దారుణమైన విషయం ఏంటంటే వినుత దంపతుల చేతిలో జనసేన కార్యకర్త దారుణంగా హత్యకు గురైన తర్వాత కూడా పవనాయ స్పందించడం లేదు. మన పిచ్చి కానీ టీడీపీ నేతలకి కష్టం వస్తే తప్ప పవన్ ఎందుకు స్పందిస్తారు? కోటా వినుత దంపతులకు బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య వివాదాలు ఈ మధ్యలో ప్రారంభమైనవి కావు. 2019 ఎన్నికల్లో శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థిగా వినుత పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024లో కూటమి అభ్యర్థిగా వినుతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి టికెట్ ను సాధించారు. వినుత కూడా ఆ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బొజ్జలకు ఓటేయమని అడగలేదు. కూటమిని గెలిపించండి, పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం చేస్తారని మాత్రమే ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డితో వినుత దంపతులకు సఖ్యత కుదరలేదు. అదే సమయంలో ఊహించని విధంగా బొజ్జల సుధీర్ రెడ్డి తమ బెడ్రూమ్ లో శ్రీనివాస్ తో రహస్యంగా కెమెరాలు పెట్టించారని, ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నది వినుత దంపతుల వాదన. పవన్ కళ్యాణ్ నుంచి స్పందన లేకపోవడంతో శ్రీనివాస్ ని మరిన్ని వివరాలు అడగటానికి పిలిచామని, మాట పెరిగి పరిస్థితి అదుపు తప్పి శ్రీనివాస్ హతమయ్యాడని వినుత దంపతులు చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ ని చిత్రహింసలు పెట్టి చంపారని, ఇప్పుడు కేసుని ఏపీకి బదిలీ చేయడానికి చూస్తున్నారని, అదే జరిగితే తమకు న్యాయం జరగదని చెన్నై పోలీసులే న్యాయం చేయాలని శ్రీనివాస్ అమ్మమ్మ చెబుతోంది. చెప్పిన కాలువలో బారేసినట్టు అంత తప్పు ఏమి చేసినాడు నా బిడ్డ. ఇప్పుడు డబ్బు తీసుకొని ఉన్నారు కదా, ఆ డబ్బు ఆడినద్దా రాబట్టి అన్నా చేసి ఉండాల. వాడిని చంపకుండా డబ్బు ఇచ్చినాడు అన్నారు కదా, ఈయన ఏ తప్పు చేసినాడు? చంపే రైట్ ఎవరు ఇచ్చినారు మీకు? నువ్వు చిత్రహింసలు పెట్టి మాకు ఇన్ని నాటకాలు నడిపినావు కదా, మీ బిడ్డ బాగుండాడు, కాలు జారి పడినాడు, నీళ్లు వర్షం వచ్చింది జారినాడు, ఇన్ని చెప్పినాడు కదా. అన్ని చెప్పేటప్పుడు నీ చంపే రైట్ ఎవరు ఇచ్చినారు నీకు? మాకైతే ఆంధ్ర పోలీసులు న్యాయం చేయరు సార్. మాకు తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేయాలా. నా బిడ్డను శిక్షించిన వాళ్ళంతా శిక్షించాలా, వాళ్ళు బయట రానికుండా చెయ్యాలా. పవన్ కళ్యాణ్ చేసి వస్తాడు చేస్తాడని కదా, ఇంతవరకు పవన్ కళ్యాణ్ రాలా, స్పందించలా. ఇప్పుడు టీటీపీ వాళ్ళు వస్తారన్నారు. టీటీపీ పోలీసు మా బిడ్డ మేము సంతర్పం, మా ఖర్చు పెట్టి మేము సంతర్పం చేస్తామనేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు రాలా. దీనికి ఎవరు బాధ్యులు? పవన్ కళ్యాణ్ ఎక్కడ? శ్రీనివాస్ చెల్లిది ఇదే మాట, శ్రీనివాస్ అమ్మమ్మది ఇదే మాట. ఇప్పుడు పవన్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని స్థితిలో వాళ్ళుంటే, అసలు పవన్ కళ్యాణ్ దృష్టికి విషయం తెచ్చినప్పుడే ఆయన స్పందించుంటే ఈ హత్య జరిగేది కాదని వినుత దంపతులు చెబుతున్నారు. తమ పార్టీ నాయకురాలు, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకురాలి బెడ్రూమ్ లో కెమెరాలు పెడితే పవన్ కళ్యాణ్ కి ఆగ్రహం రాలేదా? వినుత బెడ్రూమ్ లో సీక్రెట్ గా షూట్ చేసిన వీడియోలతో వినుత దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ రక్తం మరిగిపోలేదా? బొజ్జల సుధీర్ రెడ్డి ఏంటి దరిద్రం అని గర్జించటానికి పవన్ కళ్యాణ్ కి ఎందుకు ధైర్యం సరిపోలేదు?
చంద్రబాబు దగ్గర విషయం పెట్టి బొజ్జల సుధీర్ రెడ్డి దగ్గర ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేయించి వినుత ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్కి చేతులు ఎందుకు రాలేదు? అంటే తమ పార్టీ నేతల పరువు ప్రతిష్టలు పోయినా పర్వాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ మీద మాత్రం ఈగ వాలకూడదన్నదే పవన్ సిద్ధాంతమా? ఇదిగో ఇదొకసారి వినండి. గుంట తవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతా ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 300 మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఏడుపు వచ్చేసింది. పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం, నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నాకు ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. విన్నారుగా, మామిడి చెట్లు ఎండిపోతే కోట్ల రూపాయల డబ్బు పోతున్నా సరే లెక్క చేయకుండా ఏడాది పాటు సినిమాలు వదిలేసి తన తోటలో మామిడి చెట్లు చూసుకుంటూ గడిపారట పవన్ కళ్యాణ్. చెట్టు విషయంలోనే కోట్ల రూపాయలు త్యాగం చేసిన పెద్ద మనిషి తన పార్టీ నాయకురాలి బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని తెలిసి ఎందుకు మౌనంగా ఉండిపోయారు? చెట్టుకున్న విలువ ఆడకూతురికి లేదా పవన్ కళ్యాణ్ దృష్టిలో? శ్రీనివాస్ ని దారుణంగా హత్య చేసిన వినుత దంపతుల మీద ఎవ్వరికీ సానుభూతి లేదు. వాళ్ళకి అత్యంత కఠినమైన శిక్ష పడి తీరాల్సిందే. కానీ వినుత పడక గదిలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తీయించి వాటితో బ్లాక్మెయిల్ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డిని కనీసం నిలదీసే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేయకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే జనసేన కార్యకర్తలను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తే తప్ప పవన్ కళ్యాణ్ స్పందించరన్న నిజం జనసేన క్యాడర్ ని మరింత భయపెడుతోంది. రియల్ లైఫ్ లో ఆడవాళ్ల గౌరవం గురించి, మహిళల ఔన్నత్యం గురించి, స్త్రీ శక్తి సామర్థ్యాల గురించి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పే పవన్ రియల్ లైఫ్ లో మాత్రం టీడీపీ పల్లకి మోసే పచ్చ సేనాని మాత్రమేనా అని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. పేలని బాంబుకి ఒత్తి పొడుగు, నీళ్లు లేని బావికి గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకి పనిచేత కాదు. ఇవన్నీ చెబుతుంటే మీకు ఆ మధ్య వచ్చిన సినిమాలో కామెడీ సీన్ గుర్తొస్తుందా? రానివ్వండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కూడా చేస్తూ వచ్చింది కూడా అదే. జనసేన పార్టీని అనౌన్స్ చేసిన మీటింగ్ గుర్తుందా? స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు పవన్ చేసిన వీరంగం గుర్తుందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పరిస్థితి. హంగామా పీక్, విషయం వీక్. ఊగిపోయినా, రంకెలేసినా, నానా రచ్చ చేసినా అదంతా చంద్రబాబు కోసమే. తమ పార్టీలో ఆడకూతురు ఆత్మాభిమానం కన్నా పచ్చముఠ మీద ఈగ వాలకుండా చూడటమే పవన్ కి మిన్న అన్నమాటేంటి, ఉన్నమాటే. ప్రశ్నించటానికే పార్టీ అని పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీ పేరును ప్రకటించి 11 ఏళ్లవుతుంది. ఈ 11 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్లుగా తల ఊపడం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన ఉనికిని చాటుకున్నది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయటానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన జనసేన అభిమానులను బహిరంగంగా బెదిరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ ఘనకార్యం కూడా చేసేశారు. ప్రజల తరపున కానీ, ప్రజల హక్కులను కాపాడే దిశగా కానీ, తన అభిమానుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కానీ ఏ అంశం మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి కూడా. అయినా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్. అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి క్షణ అవమానానికి గురవుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో ఆటవిక పాలన వికటాట్టహాసం చేస్తున్న పవన్ ప్రశ్నించింది లేదు. నిజానికి ప్రశ్నించటానికే జనసేన అన్న స్లోగన్ కింద టీడీపీకి అవసరమైనప్పుడే అన్న ట్యాగ్ లైన్ కూడా ఉందని తెలుగు ప్రజలకు ఎప్పుడో స్పష్టత వచ్చేసింది. పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియనివి కావు. చంద్రబాబు కనుసైగల మధ్య కదలాడే నేతగా తొలి నుంచి తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి గొప్ప నాయకత్వ లక్షణాలను ఆశించే స్థితిలో తెలుగు ప్రజలు లేరు. అయినా సరే తన పార్టీ నాయకురాలు అవమానకరమైన స్థితిలో బెదిరింపులను ఎదుర్కొంటున్న వేళ, ఆమె వ్యక్తిగత వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న వేళైనా పవన్ కళ్యాణ్ స్పందించకపోవటాన్ని మాత్రం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ వైపు వేలెత్తి చూపించడానికి కూడా భయపడే స్థితిలో పవన్ ఉండటాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి, దేశ ప్రధాని నుంచి చాక్లెట్ తీసుకునే స్థాయి ఉండి, తమ పార్టీ నాయకురాలి బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెడితే నిప్పులు కక్కుతూ నిలదీయకుండా పవన్ ఉండిపోవటం పెద్ద కలకలమే రేపుతోంది. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు వాళ్ళ ఆత్మగౌరవం, పరువు ప్రతిష్టల కన్నా తెలుగుదేశం పార్టీకి చిత్తం అనటమే తనకు మిన్నా అని వినుత దంపతుల ఎపిసోడ్తో పవన్ మళ్లీ క్లారిటీ ఇచ్చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఇదేం ప్రజలు కొత్తగా తెలిసిన విషయం కాదు. కాకపోతే వినుత ఫిర్యాదు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించుంటే శ్రీనివాస్ హత్య జరిగేది కాదు.
అతని కుటుంబం రోడ్డున పడేది కాదు. శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేసిన వినుత దంపతులకు కఠినమైన శిక్ష పడి తీరాల్సిందే. కానీ ఆడవాళ్ల బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టించిన బొజ్జల సుధీర్ రెడ్డి ఆ విషయం తెలిసినా పట్టనట్లు ఉండిపోయిన పవన్ కళ్యాణ్లు మాత్రం హాయిగా ప్రజాసేవలో తరిస్తూనే ఉన్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.